హలో ఎవ్రీవన్. సో బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. సో బెండకాయలని తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో అయితే జీలకర్ర, ఆవాలు అండ్ పసుపు, ఒక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అండ్ 2-3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది బెండకాయ అనేది. సో చూడండి, ఒక 3 మినిట్స్లో మగ్గిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కారము అండ్ కొత్తిమీర, కొద్దిగా నువ్వుల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ తర్వాత